కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం హింసించే విషయంలో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ధ్వజమెత్తింది. ప్రైవేట్ స్కూల్స్ మీద మంచి మార్కులు వచ్చే విద్యార్థులను ఉచిత బోధన పేరుతో గద్దల్లా తన్నుకుపోయే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు సరిగ్గా కట్టకపోతే కనీసం గేటు దాటి లోపలికి కూడా రానివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు సవ్యంగా కట్టలేదన్నటువంటి అక్కస్తో విద్యార్థులను బౌన్సర్లతో అడ్డుకోవడం మీద మండిపడింది. విద్యాలయాల్లో ఇలాంటి పెడధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదని జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఫీజు వివాదాన్ని సాగ్గా చూపి విద్యార్థుల్ని స్కూల్లోకి అనుమతించకపోవడం, అందరి ఎదుట అవహేళన చేయడం క్షమార్హం కాదు. విద్యాలయాల్లో ఇలాంటి సంస్కృతి కొనసాగేందుకు వీల్లేదు. ఫీజు కట్టాలని బౌన్సర్లను పెట్టి మరీ బెదిరించడం, విద్యార్థులను తీవ్రస్థాయిలో వేధించడమే. ఇది చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అని చెప్పింది. ఫీజులు సరిగ్గా చెల్లించలేదని దేశ రాజ్యాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 31 మంది విద్యార్థులను బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటోందని బెదిరిస్తోందని నమోదైన కేసుని ధర్మాసనం గురువారం విచారించింది. ఫీజు కట్టలేదని విద్యార్థుల పేర్లను రికార్డు నుంచి తొలగించి డిబార్ చేసిన యాజమాన్యం కోర్టు ఆగ్రహ నేపథ్యంలో వాళ్ళని తిరిగి చేర్చుకుంటామని విన్నవించింది. 8 విద్యార్థులను తొలగించాలని నిబంధనల ప్రకారం తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఫీజు చెల్లింపై వారి వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాల్సిందని కోర్టు ఆదేశించింది. 25-26 విద్యా సంవత్సరాన్ని పెంచిన ఫీజులో సగం చెల్లించాలని తల్లిదండ్రులకు సూచించింది.